పంటలు పండాలన్నా, గోవులు కావాల్సినన్ని సముడు జరగాలన్నా వర్షాలు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ట్రెడిషన్లు ఏం చేసేవాళ్ళంటే ప్రతి సంవత్సరం ఇంద్రుడికి ఆరాధన చేసేవాళ్ళు. బాగా అంత నైవేద్యాలన్నీ చేసి మంచి యజ్ఞంలాగా చేసి ఇంద్రుడికి ఆరాధన చేసి ఇంద్రుడు మనకు వర్షాలు ఇస్తాడు, వర్షాలు వస్తే పంటలు పండుతాయి, గోవులకు కావాల్సిన గడ్డి దొరుకుతుంది, అన్ని మన జీవన విధానం అంతా బాగుంటుంది. ఇప్పుడు కృష్ణ భగవానులు చిన్న పిల్లవాడు ఇంతే ముద్దు ముద్దుగా మాట్లాడుతారు. నంద మహారాజ్ వెళ్తారు, నాన్న ఏం అంత ఏర్పాట్లు చేస్తున్నారు, అందరినీ పిలిచావు, ఏదో మీటింగ్ పెట్టావు, అంత ఏర్పాట్లు జరుగుతున్నారు, దేనికి ఇదన్నీ? కామ్గా ఉన్న నంద మహారాజు కృష్ణుడు అద్భుతంగా చిన్న చిన్న బుజ్జి బుజ్జి మాట చెప్తాడు. స్వామి, నాన్న తండ్రి కొడుకు సీక్రెట్ ఉండకూడదు నాన్న అంటాడు. ఎంత ముద్దుగా చెప్పాడు కదా. నేను బిడ్డ అడుగుతుంటే నాకు చెప్పవేంటి నువ్వు, నాకు ఎందుకు చెప్పట్లా నువ్వు? మళ్ళీ అడుగుతాడు అనమాట. తల్లిదండ్రులు ఉండకూడదు, భార్యాభర్తలు సీక్రెట్ ఉండకూడదు, గురువు శిష్యుల సీక్రెట్ ఉండకూడదు, సీక్రెట్లు ఎందుకు, నాకు ఎందుకు చెప్పట్లేదు మీరు? అందరి మంది క్వశ్చన్ చేస్తాను నంద మహారాజుని. కృష్ణుడు ఎప్పుడైతే ప్రశ్నలు వేస్తుంటే నంద మహారాజు ఆశ్చర్యపోతాడు, ఏం ప్రశ్నలు వేస్తున్నాడు ఈ పిల్లవాడు అని. నాకు నువ్వు చెప్పు, నాకు అర్థమవుతుంది, ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? ఇప్పుడు అంత ముఖ్యమైన ప్రశ్నలు, ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, చేయకపోతే ఏమవుతుంది అంటే చిన్న పిల్లవాడు కృష్ణుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఇక్కడ తత్వం నేర్పిస్తున్నాడు. మనిషి లక్షణం ఏముండాలి? అతతో బ్రహ్మ జిజ్ఞాస. మనిషిగా పుట్టినవాడు ప్రశ్నించాలి. దేని గురించి ప్రశ్నించాలి? బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుడి గురించి ప్రశ్నించాలి, భగవత్ తత్వం గురించి ప్రశ్నించాలి. Like, share and subscribe to HKM Kinderpore channel.